వాడి నిజస్వరూపం అదర్ సైడ్ ఆఫ్ హనీ ట్రాప్ జాన్సన్. నోట్లో బాగా పళ్ళు ఉన్న వాళ్ళు నోట్లో నోరు పెట్టి బాగా చీకుతున్నావు అని అంది. అది నాకు అర్థం కాల. నాకు అర్థం కాలేదు సార్. పాస్టర్ గారండి ఆవిడ నొగ్గేయండి, మా పక్కలో తొంగండి చేకండి అని అంటుందంట. మళ్ళీ రిపీట్ చేస్తానండి. మా పక్కలో తొంగండి మా చేకండి. ఈ దరిద్రం అంతా ఈ చండాలం అంతా మన ఛానల్లో ఎందుకు అని కామెంట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు అది దరిద్రం చండాలం మనకు తెలుసు, మరి గుర్రెలకు తెలియదు కదా. నేను మా ఎలా చెప్తా అంటే మా నేనే కదరా, నాయక్ బోల్డ్ మంది సెటప్ లో ఉన్నారు, అంటే అక్కడ ఇద్దరికి ఉందని వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేశారు. 2020లో కరోనా టైంలో చర్చ్ ఎలా పెట్టారు అని చెప్పి క్యాట్ బాబు కూడా పిల్లి మొహం కూడా అడిగితే అప్పుడు పేదలకు విందు పెట్టాము అని చెప్పి చెప్పింది కదా. మరి కరోనా టైంలో స్కూల్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు మనం విజయ్ కుమార్ మాట్లాడినటువంటి ఆ వీడియో, ఆ ఆడియో మీద ఆ వీడియోలోకి వెళ్దాం. హనీ జాన్సన్ మరలా చెబుతున్నాను, తప్పు ఒప్పుకోకపోగా ఇంకా కప్పుకుంటూ ప్రజల ముందు నటిస్తున్నాం. విజయ్ కుమార్ ఎంత నమ్మి ఆడికి సపోర్ట్ చేశాడంటే తీరా చూస్తే నమ్మితరా సిద్ధ అంటే కుట్టితరా దెబ్బ అన్నాడు. నా ఎడల ఈ హనీ జాన్సన్ అనేవాడు ఇంత కుట్ర పన్నాడా అని 2 రోజుల పాటు నేను చాలా ఆవేదనకు గురయ్యాను. 2 రోజులు రా, 2 రోజులు ఆవేదనతో రగిలిపోయాడు రా విజయ్ కుమారు. ఎన్నాళ్ళు సహించమంటారు, ఎన్నాళ్ళు క్షమించమంటారు, ఎన్నాళ్ళు నా ఎడల చేస్తున్న కుట్రలను నేను భరిస్తూ ముందుకు సాగమంటారు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, రక్తానికి ధర్మానికి జరిగిన సంగ్రామంలో ఈ సాలిగుట్లోకి విజయ్ కుమార్ రాగానే మీరు నొక్కేసేయండి, బట్టలు ఓడదీసేయండి అని చెప్పి ఈ హనీ జాన్సన్ గడి తొండమహోడి ఎంత ప్లాన్ చేశాడు. రారా సరసకు రారా అని పిలిచారు వీళ్ళందరూ. వచ్చి పాపం ఇరుక్కుపోయాడు. ఆయన అమ్మాయికుడు కదా, చిన్నపిల్లడు. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస కూడా గర్జన కంటే భయంకరంగా ఉంటది. నువ్వు చెప్పకపోయినా ఇది చూసుకోలేదా, ఇదే పరిస్థితి అని అనుకున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు ఎప్పుడైనా సరే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిజంగా నిజాయితీగా చెప్తాను. ఇలాంటి పదాలు వాడి అస్సలు నమ్మకండి ఎప్పుడు కూడా. నాన్ వేషన్ చెప్తారు చూడండి. ఏమంటే లోకంలో అండి అందరు దొంగనా కొడుకులండి, దొంగనా కొడుకులున్నారు లోకంలో. ఇప్పటికే క్రైస్తవ్యం కుళ్ళిపోయి ఉంది, ఇంకా మనం ఎవడెవడైతే నీకు అసలు ఈ కుళ్ళిపోవడం పుచ్చిపోవడం ఫాంటసీలు ఏంటిరా? అక్కడేమో అది పుచ్చిపోయిందంటో, ఇక్కడేమో కుళ్ళిపోయిందంటో, దానికి ఆయింట్మెంట్ రాయాలంటో, దీనికి కొబ్బరి నూనె పూయాలంటో, ఏదో చేయాలంటో. ఒకవేళ నన్ను అపార్థం చేసుకుంటా బా విజయ్ కుమార్ అండి, ఐఎమ్ వెరీ సారీ రా, నువ్వు నన్ను అపార్థం చేసుకుని ఉంటే అని సారీ చెప్తానండి. పాపం విజయ్ కుమార్ మనసుని గెలిచాడండి ఈరోజు. ఆ పక్కన ఉండవా ఈ పక్కన ఏదో తేల్చుకో. ఈ నాటకాలు ఏంది, ఈ ముంజి నాటకాలు ఏంటిరా? నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను, నేను నాకు ఇచ్చిన ఇద్దరు. ఈ ఒక్క మాటతో వీడి జీవితం మీద నాకు అసహ్యం వేసిందండి. వీడి చేసే లంగా పనులని చేసి పిల్లల మీద, పసిబిడ్డల మీద ఒట్టేస్తున్నాడంటే అంటే ఆ బిడ్డలు చచ్చిపోయినా వీడి పర్వాలేదా? వాళ్ళు వీడికి పుట్టలేదా? ప్రతి వ్యక్తి విషయంలో కూడా, ప్రతి నమ్మిన వాళ్ళ విషయంలో కూడా వీడు చేసే పనులు ఇరియే. పైకి ముఖస్థుతి చేయడం, వెనకాల గొత్తులు తీయటం. ఆస్తికుడు అయిన వాడు ఎవడో కూడా మనసులో ఇంత విద్వేషం పెట్టుకి పైకి అంత నటన చేయడు. అంటే ఈ నాస్తికుడు, పక్కా నాస్తికుడు. వీడు బిడ్డల మీద ఒట్టేసి లంగా పనులు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా క్షమించొద్దు. వాళ్ళు మట్టి గుడిసి పోవాలి అంతే. నమస్తే. హనీ ట్రాప్ జాన్సన్ గాడి లీక్ అయిన ఆడియో, దానికి మన కామెంటరీ చూసి మీరందరూ కూడా ఎంతో ఆనందించారు, ఆస్వాదించారు. చిచ్చి వాడి దరిద్రపు కొట్టు బూతులు ఆస్వాదించేది ఏముందిలే కానీ వాడి నిజస్వరూపం అదర్ సైడ్ ఆఫ్ హనీ ట్రాప్ జాన్సన్. ఇది ఎందుకు మనం చూపిస్తున్నామంటే యేసుని నమ్మంగానే పరిశుద్ధం అయిపోయాం, పత్తిత్వం అయిపోయాం అని చెప్పి బిల్డప్లు ఇస్తారు. దొంగలను మారుస్తున్నాడు, వ్యభిచారులను మారుస్తున్నాడు, మా యేసు కుష్టు వాళ్ళని బాగు చేస్తున్నాడు అని చెప్పి ఓదర కొడతా ఉంటారు. కానీ ఆ యేసు మతంలోకి వెళ్ళినాకే వీళ్ళు ఇంకా ఇంకా చిల్లరగా తయారవుతున్నారు. యేసు మతంలోకి వెళ్ళినాకే భ్రష్టులు అయిపోతున్నారు, చిన్నపిల్లలను రేపు చేస్తున్నారు, అక్రమ సంబంధాలు, విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు, లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు అనేది మనం ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నాం. ఇంకా ఈ హనీ ట్రాప్ గడైతే ఒకప్పుడు కాలు దువ్వి రంకెలేసి ఒళ్ళు కొవ్వెక్కి నోటికొచ్చిందల్లా వాగేవాడు. మన దేవీ దేవతల మీద అసభ్యకరమైన పదజాలంతో దూషించడం కానీ,
బ్రాహ్మణుల పంచెలోడదీస్తాను, మీ స్వామీజీలు పీఠాధిపతుల్ని ఏదో చేస్తారు, రకరకాలుగా మాట్లాడేవాడు. హనీ జాన్సన్ అనే నేను ఒక ప్రతిజ్ఞ చేయుచున్నాను. యావత్ క్రైస్తవ్యం తరపున, ఓబీసీసీ టీం తరపున హనీ జాన్సన్ అనే నేను మత రాజకీయ పార్టీల సాక్షిగా, మతోన్మాదుల సాక్షిగా, మతోన్మాద ఛానల్స్ సాక్షిగా, పీఠాధిపతుల సాక్షిగా, ప్రవచనకర్తల సాక్షిగా మతాన్ని ఉద్ధరిస్తానని హిందూ ధర్మం కోసం ఎవడైతే తప్పు వ్యాఖ్యలు చేస్తున్నారో వారందరి సాక్షిగా, అలాగే మతోన్మాద సంస్థల సాక్షిగా మరి ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే, మీకెవరికి కూడా నిద్ర పట్టకుండా మీకు రాత్రి పగళ్ళు మీ పంచులు ప్యాంట్లు తడిపిస్తానని, అలాగే మరి నిజాలు నిర్భయంగా నిగ్గు తెలిసి మీ దొంగ దేవుళ్ళ సంగతులు, అలాగే 33,33,33,333 దేవతల యొక్క పూర్వత్రాలు రహస్యాలు అన్నింటినీ కూడా బట్టబయలు చేసి అమాయక హైందవ సోదరుల్ని కాపాడుతానని, వారిని క్రీస్తు వైపు మళ్లిస్తానని, 2.0 స్టార్ట్ చేస్తానని, ఎప్పుడు కూడా దీన్ని ఆపడానికి ముందుకొస్తే వారందరి తాట తీసేస్తానని ఇందు మూలంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో విజ్ఞప్తి చేయుచున్నాను. ఆమేన్. మరొక సంగతి మీకు చెప్తాను. 33,33,33,333 దేవతలు గాని, లేకపోతే మీరు కల్పించుకున్న దేవుళ్ళు గాని మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడలేరని ఇందు మూలంగా జీవం కలిగిన దేవుడి పాదాల మీద ఆనబెడుతూ నేను ముందుకు సాగిపోతానని, ఇంకా ఆపే సత్తా మీకుంటే కమాన్ 2.0కి నేను రెడీ. కాలం, కర్మం అన్నీ కూడా వాటి సమయం కోసం ఎదురు చూస్తాయి. తగిన సమయం చూసి చాచి ఒక దెబ్బ కొడితే మొత్తం కోకట వేళతో సహా పునాదులు సహా కదిలిపోతాయి. అది ఈ హనీ ట్రాప్ గడికి కర్మ రివర్స్ బూమరంగ్ అయిందనమాట. మరి ఇంతకుముందు చెప్పినట్లుగా మనం రెండవ భాగంలోకి వెళ్దాం. ఈ రెండవ భాగంలో మన మాజీ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పాస్టర్ విజయ్ కుమార్ తన యొక్క అభిప్రాయాన్ని ఈ హనీ ట్రాప్ జాన్సన్ మీద వెలిబుచ్చడం జరిగింది. అభిప్రాయం కాదు, గట్టిగా గడ్డి పెట్టాడు. అది ఎందుకు ఏమిటని చూసే ముందు ఫస్ట్ పార్ట్లో మనం కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాం. అంటే వాళ్ళ భాష ఎక్కించేటప్పటికి మనకు కొన్ని అర్థం కాలేదు. తర్వాత సావధానంగా వాటిని వింటే ఓహో ఇందులో ఉన్నటువంటి మర్మం ఇదా, అంటే వాళ్ళు వాళ్ళ కవి హృదయం ఇదా అని తర్వాత అర్థమైంది మాకు. అలాంటి మిస్ అయిన పాయింట్స్ ఒక 2-3 ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఆ పిల్లడితో మాట్లాడుతుందట బుద్ధి లేదు. అక్కడ ఆవిడ ఏం మాట్లాడిందంటే, నా పళ్ళు పుచ్చిపోయినాయి అంటున్నావు, అందుకే కదా నోట్లో బాగా పళ్ళు ఉన్న వాళ్ళ నోట్లో నోరు పెట్టి బాగా చీకుతున్నావు అని అంది. అది నాకు అర్థం కాల. నాకేం అర్థమైంది, నీ పళ్ళు పుచ్చిపోయినా నాకైతే పళ్ళు బాగున్నాయి అని అటు చెప్పుకుంటున్నాడేమో అనిపించింది నాకు. అందుకే ఈ నోటి నిండా పళ్ళే ఉంటాయి, ఈడు కరిస్తే కుక్క కరిచినట్టే అని చెప్పి నాకు అలా అర్థమై. కానీ ఒరిజినల్ మీనింగ్ ఏంటి, నోట్లో పళ్ళు బాగా ఉన్న వాళ్ళ నోట్లో నోరు పెట్టి చీకుతున్నావు నువ్వు అని చెప్తుంది. అంటే వీడు మాకు రంకు లేదు అసలు, అది ఎప్పుడో అన్యులుగా ఉన్నప్పుడు రకరకాల ఏదో కవర్ చేయడానికి చూశారు కదా, అక్కడ ఏం కన్ఫర్మ్ చేసిందంటే ఆవిడ తనతో ఉంది అని చెప్తూనే ఇంకా ఎక్కువ మందితో నేను సరిపోలేదు నీకు, ఇంకా ఎంతమంది పడితే అంతమందితో నువ్వు పోతున్నావు, నాగుతున్నావు, చీగుతున్నావు అని చెప్తుంది ఆవిడ. అది కవి హృదయం. పాస్టగారండి ఉగ్గియండి ఆవిడకి నీకేటండికి ఆ పాస్టగారండి ఆవిడ మా పక్కలో తొంగండి మా చేకండి. ఇంకొక క్యారెక్టర్ ఇంకొక ఆవిడ ఎవరో వచ్చి పాస్టగారండి ఆవిడ నొగ్గేయండి మా పక్కలో తొంగండి చేకండి అని అంటుందంట. మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఆ పాస్టగారండి ఆవిడ మా పక్కలో తొంగండి మా చేకండి. సరే అక్కడ నాకు ఏదో భూత పదాలు కనిపించి దాని మీద విశ్లేషణ చేయలేదు. సరే ఇప్పుడు మీకు కొంచెం అంటే కొంతమంది ఈ దరిద్రం అంతా ఈ చండాలం అంతా మన ఛానల్లో ఎందుకు అని కామెంట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు అది దరిద్రం చండాలం మనకు తెలుసు, మరి గుర్రెలకు తెలియదు కదా. ఇందులో మా యేసు మతంలో రాగానే అందరూ పతితులు అయిపోతారని అనుకుంటున్నారు కదా. ఆ దరిద్రం చండాలం గురించి అందరికీ తెలియాలి కదా. మరి వీడు అంతకుముందు ఏం బిల్డప్ ఇచ్చాడు, మేము యేసుని నమ్ముకున్నాం రా, ఒక్క భూత పదం మా నోటి వెంట రాదు, మేము యేసుకు లెక్కలు చెప్పాలన్నాడు వీడు. అంటే పైకి చెప్పేటటువంటి లిల్లాయి కబుర్లు ఎలా ఉంటాయి, వీళ్ళు ఒరిజినల్గా ఎలా ఉంటారు అని మనం చూపించాలి కదా. చూపిస్తుంది చండాలం అంటే ఎట్లాగా. చూడు నీకు మాట చెప్పనా, ఆ ఫోటో ఎందుకు తీసుకెళ్ళానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అది వాళ్ళు గీసి ఇచ్చింది. అది ఈ ఫోటో గురించి ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను నేను. నచ్చి చూస్తే అయితే ఇద్దరమ్మకి ఇతనికి ఏదో సంబంధం ఉన్నదని అనుకుంటారని ఆ ఫోటో పట్టుకొని వెళ్ళిపోయావు. అంటే ఆ ఎస్తేరమ్మ ఇంట్లో వీడి ఫోటో ఉంది. ఎవరైనా వచ్చి చూస్తే ఓహో ఎస్తేరమ్మకి పాస్టర్ గారికి ఏదో సంబంధం ఉంది అనుకుంటారని చెప్పి నువ్వు ఆ ఫోటో ఎత్తుకుపోయావు అని చెప్తుంది ఆవిడ. అంటే వీళ్ళు తర్వాత కవరేజ్ వీడియోలో ఏం చెప్పారు, వేరే కొత్త పర్సన్ ఎవరో వచ్చి నాకు లేనిపోని అని చెప్పింది, నేను ఫోన్లో అవన్నీ అడిగాను అని చెప్పింది కదా. అసలు వీళ్ళకి ఈ పంచాయతీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది.
3 సంవత్సరాల క్రితమే నా మొగుడు చచ్చిపోయాడు అంటే ఏంటి మీనింగ్ ఏంటంటే ఈ హనీ ట్రాప్ గాడు 3 ఏళ్ల క్రితమే వాళ్ళ ఇంట్లో ఉన్న వాడి ఫోటో ఎత్తుకుపోయాడు. అప్పుడే నా మొగుడు చచ్చిపోయాడని నేను అనుకున్నాను అని చెప్తుంది ఆవిడ. అంత హర్ట్ అయింది అప్పుడు. అంటే వీళ్ళిద్దరూ క్లియర్గా కూడా ఒక మొగుడు పెళ్ళాలు అనే భావనలోనే ఉన్నారు ముందు నుంచి. మాయ సంగతాలు పూర్తిగా తెలియదు. మాయ సంగతాలు తెలుసు. మాయ చేశాడంటే న్యాయం ఉంటుంది. రేట్ చేసినా సరే అది తెలుసు సంగతే. తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళకి తెలుసు. ఇక్కడ నాకు అర్థం కాల ఫస్ట్ పార్ట్లో మాయ అంటే ఈడే. మాయ ఏం చేసినా కానీ అందులో న్యాయం ఉంటుందని వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న భార్యా బిడ్డలకు తెలుసు అని వీడు చెప్పుకుంటున్నాడు. తెలిసినట్టయితే వాళ్ళు మిమ్మల్ని నమ్మరు. వాళ్ళకి తెలియదు. అమాయకులు నువ్వు కూర్చోబెట్టి చెప్పు. చెప్పు. మరి వాళ్ళకి తెలియదు వెళ్ళి చెప్పు వాళ్ళకి కూర్చోబెట్టి అంటున్నాడు. నేను చెప్పను. అదే అదే దేవుడే నువ్వే ఇప్పి చెప్పాలి. మా ఎలా చేస్తాడు మా ఎలా చూడండి చెప్తా. నేను మా ఎలా చెప్తావు అంటే మాయ నేనే కదరా. మాయకి బోల్డ్ మంది సెటప్లు ఉన్నారు. వెళ్ళి మాయకి నేను ఒక్కదాన్నే కాదురా ఇంకా చాలా సెటప్లు ఉన్నాయి అని చెప్పు. కావాలంటే దమ్ముంటే చెప్పు అని అంటున్నాడు. అంటే అక్కడ ఇద్దరికి ఉందని వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేశారు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఏంటి? అమ్మాయి కదా ఆంటీ ఎవరు మరి? నేను ఒక్కదాన్నే కాదు ఇంకా చాలా ఉన్నాయి, నీకు చాలా కొంపల్లో దూరుతున్నావు, చాలామంది నోట్లో నోరు పెట్టి చీవుతున్నావు అని ఆవిడ కంప్లైంట్. అక్కడ గొడవ జరుగుతుంది ఇద్దరికి. వాళ్ళకి వెళ్తాడు అలాగైతే నువ్వు అనుకో. అంటే ఊరి బయట సువార్త వాక్యం పేరు చెప్పుకుని ఊరు వదిలిపెట్టి 2-3 రోజులు ఎక్కడో ఉండిపోతున్నావు దేని దగ్గర అని కూడా ఈవిడికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడు దాన్ని ఏంటంటావు? ఆయన నీ దగ్గరే ఉందిరా సెక్స్ అప్పీల్ తొండమోహం వేసుకుని నిన్నెందుకు పిలుస్తున్నారు? అసలు అంత కరువులో ఉన్నారు జనాలా? సరే ఈ పాయింట్స్ అని పక్కన ఉంటే ఇంకొక ముఖ్యమైన విషయం మన ఫాలోవర్స్ కూడా కామెంట్స్లో మాట్లాడిన విషయం ఏంటంటే 2020లో కరోనా టైంలో చర్చ్ ఎలా పెట్టారు అని చెప్పి క్యాట్ బాబు కూడా పిల్లి మొహం కూడా అడిగితే అప్పుడు పేదలకు విందు పెట్టాము అని చెప్పి ఇవి చెప్పింది కదా. మరి కరోనా టైంలో స్కూల్స్ ఎక్కడున్నాయి? ఈడేమంటున్నాడు, నేను స్కూల్లో పిల్లల్ని దిగబెట్టడానికి వెళ్ళి అక్కడ నిలబడ్డాను తప్ప ఆ ఇంట్లో దూరడానికి కాదు అని చెప్పాడు కదా ఒక చోట. కాదు నువ్వు స్కూల్కి వెళ్ళింది కాదు, ఆ ఇంట్లో దూరేవు నేను చూశాను స్కూల్ పక్కన అని ఈవిడ చెప్పింది కదా. అంటే అది 2020లో కాదు, రీసెంట్గానే జరిగింది అది. కరోనా టైంలో స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ విషయం మన విజయ్ కుమార్ కూడా కన్ఫర్మ్ చేశాడు. 5 ఏళ్ల క్రితం అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకా మీరు మారరా, బుద్ధి రాదా మీకు అని చెప్పి విజయ్ కుమార్ చెప్పాడు, తిట్టాడు వాళ్ళని. అంటే విజయ్ కుమార్కి తెలుసు స్పష్టంగా ఎప్పుడు జరిగిందో, రీసెంట్గా జరిగింది అది. ఇప్పుడు మనం విజయ్ కుమార్ మాట్లాడినటువంటి ఆ వీడియో, ఆ ఆడియో మీద ఆ వీడియోలోకి వెళ్దాం. హనీ జాన్సన్ మరలా చెబుతున్నాను, అనేక సార్లు నిన్ను హెచ్చరించాను, నీతో మాట్లాడాను, నీలో ఏ మార్పు లేకపోగా తప్పొప్పుకోకపోగా ఇంకా కప్పుకుంటూ ప్రజల ముందు నటిస్తున్నావు. కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్న నీ తీరుకి నీవే ఉత్తరవాదివి అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఈ వీడియో విజయ్ కుమార్ ఎప్పుడు మాట్లాడాడంటే వీళ్ళు స్కిట్ వేశారు కదా ఈ పిల్లి మొహం పట్టుకొచ్చి, ఆ స్కిట్ తర్వాత ఇంకా నీకు బుద్ధి రాలేదు, ఇంకా నీకు సిగ్గు లేకుండా నీ మోసాల్ని నీ వేషాలని కప్పిపుచ్చుకునే నాటకాలు ఆడుతున్నావు, ఇప్పటికైనా నువ్వు మార్చుకో, పద్ధతి మార్చుకో అని చెప్పి విజయ్ కుమార్ అక్కడ గర్జించి వార్నింగ్ ఇచ్చాడు. హనీ జాన్సన్ ఈ పేరు మీకు తెలియదు కాదు. ఇతడి విషయంలో నేను ఎంతగా మేలు చేశాను అతడికి తెలుసు, అతని చుట్టూ ఉన్న వారికి తెలుసు. అతడు జైల్లో ఉన్నప్పుడు 14 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యాన్ని ఎలా కదిలించాను, అతని పక్షంగా ఎలాంటి పోరాటం చేశాము అన్నది మీ అందరికీ తెలియలేదు కాదు. అలాంటిది మేలు చేసిన నా ఎడల నా ఎదుగుదల వరవలేక నన్ను పాడు చేయాలని అతడు చేసిన ఆలోచనలు చాలా నా దృష్టికి వచ్చాయి. అనేక సార్లు అతను నేను హెచ్చరించాను, మాట్లాడాను. అలా మాట్లాడినా హెచ్చరించిన ప్రతిసారి ఫోన్ చేయడం, అరే అదేమీ లేదురా, మన ఇద్దరు స్నేహితులురా, నీ ఎడలో నేను ఎందుకు అలా చేస్తానురా, ఇలా మాట్లాడడం, మరలా తన పని తాను చేయడం, వెనకాల గోతులు తీయడం. చూసారా సార్ డబుల్ యాక్షన్? హనీ జాన్సన్ గారి మీద అసలు కించిత్ కూడా ఎవరికి సింపతి ఉండాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు కూడా నేను చెప్తున్నాను, వాడు ఎంత కంత్రిగాడంటే పాపం డి సినిమాలో బ్రహ్మానందం అడిగితే దేవుడు రమ్మ విజయ్ కుమార్ అని, అంత అమాయకుడు పాపం. విజయ్ కుమార్ని మోసం చేయాలని ఎందుకు అనిపించింది? విజయ్ కుమార్ ఎంత నమ్మి ఆడికి సపోర్ట్ చేశాడంటే తీరా చూస్తే నమ్మితరా సిద్ధ అంటే కుట్టితరా దెబ్బ అన్నాడంట. ఒరిజినల్ సామెత వేరే ఉంది, అసలు మీకు దెమ్మ తిరిగిద్ది చెప్తే వద్దులే అని చెప్పి ఎడిట్ చేశారు, సెన్సార్ కట్. ఎందుకు ఇప్పుడు గుర్తు చేశానంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ విషయంలో నేను ఎంతగా పోరాడాను, ఎంతగా ముందు నిలబడ్డాను మీ అందరికీ తెలియనిది కాదు. సుమారు 1 రోజుల పాటు రాత్రి పగలు ప్రవీణ్ అన్న పక్షంగా నేను పోరాడితే కొంతమంది గిట్టని వారు నేనేదో లబ్ధి కొరకు పోరాటం చేస్తున్నాను, లబ్ధి కొరకు ప్రవీణ్ పగడాల గారిని అడ్డు పెట్టుకున్నాను అనే నిందలు వేశారు. నాపై ఒక చెడ్డ ప్రచారం తీసుకొచ్చారు.
ఎవరు అలా చేస్తే ఓకే, వాళ్ళు నేనంటే గిట్టదు కదా అనుకోవచ్చు. కానీ హనీ జాన్సన్ అనే ఇతడే నా ఎడల చాలా కుట్రలు పన్నాడు ఆ 20 రోజుల్లో. నిజానికి ఏప్రిల్ 10వ తేదీ రాజమండ్రిలో జరగబోయే స్మారక సభ, సంతాప సభ, జ్ఞాపకార్థ కూడిక ఆగిపోవడానికి పెద్దలందరి మనసుల్లో చెడు ఆలోచనలు పుట్టించేసిన వాడు కూడా ఈ హనీ జాన్సన్, అతని టీమే అని నాకు అంతకుముందే తెలిసింది. గతంలో కూడా ఈ విషయాలు నేను బయట పెడదామనుకున్నాను. మరలా రాత్రికి రాత్రి నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పడమో లేదు, అలాంటిదేమీ లేదు, మన ఇద్దరం కలిసిపోయాము, మా మధ్య ఏమీ లేదు అన్న సంకేతం ఇప్పించడానికి పరుగున వచ్చారు. ఇలాగే ప్రతిసారి గ్రౌండ్ లెవెల్లో నన్ను బ్యాట్ చేయడానికి పరిచయస్తులందరి దగ్గర ఎలా సమాజంలో బ్యాట్ చేయాలా, ఎలా నా చెడు ప్రచారం చేయాలా, ఎలా నా ఎదుగుదల ఆపాలని ఇతడు ప్రయత్నిస్తున్నాడో నాకు తెలియదు. కానీ ప్రవీణ్ పగడాల గారి విషయంలో మాత్రం ఏప్రిల్ 20వ తేదీ, అది ఈస్టర్ రోజు, అదే రోజు సాయంత్రం ఒక సహోదరుని యొక్క ఛానల్లో నా మీద వచ్చిన అపవాదులకు క్లారిటీ ఇవ్వాలని వారు కోరినప్పుడు నేను వారి ఛానల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. అదే సమయంలో అనిల్ కుమార్ అనే ఆయన నన్ను ఎలా కార్నర్ చేశాడు అన్న సంగతి ఆ రోజు మీరు ఆ వీడియోలో వినే ఉంటారు. అనిల్ కుమార్ అంటే ఆడు ఒకడు ఎలుగుగొడ్లాగా ఉంటాడు కదా, నవ్వుతూ ఉంటాడు. ఆడే పెద్ద పందిలాగా ఉంటాడు, ఆడు జనాలు ఎక్కిరిస్తూ ఉంటాడు. ఆ అనిల్ గాడు ఈ తొండమొహముడు వీళ్ళిద్దరూ కలిసి పాపం అమాయకుడైనటువంటి అభం శుభం తెలియని పసిబిడ్డ లాంటి విజయ్ కుమార్ని కుట్ర చేసి అతను నిరికిచ్చారు ఒక లైవ్ షోలో. అతడు అలా కార్నర్ చేయడానికి, వారు ఆ రోజు లైవ్ పెట్టడానికి, నన్ను లైవ్ లోకి ఆహ్వానించి నన్ను అవమానించడానికి, సమాజం ముందు చెడ్డగా చూపించడానికి వారు ఎలాంటి పథకం పన్నారో దీనంతటికి సూత్రధారు ఎవరో ఆ ఛానల్లో సహోదరులు బయట పెట్టారు. మరొకసారి అది నేను ఈ సమయంలో మీకు వినిపిస్తాను. తర్వాత ఏం జరిగిందో కూడా మీకు వినిపిస్తాను. మీ అందరి సహకారము, దేవుని ప్రేమ, దేవుని కృపతో నేను ఈరోజు ఒక స్థాయిలోకి వస్తే ప్రతి దశలోనూ నన్ను పడగొట్టాలని, ప్రతి దశలోనూ పెంట చేస్తే నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది అని అంటున్నాడు పాపం ఆయన. నన్ను అణిచివేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇతడికి నేనేం అన్యాయం చేశానో నాకైతే తెలియదు. కానీ ఏం అన్యాయం చేశాడు రా పాపం విజయ్ కుమారు. చిన్నపిల్లలు లాంటి విజయ్ కుమార్ మీద కుట్రలు చేసి ఎందుకు అనిపించిందిరా మీకు? దుర్మార్గులారా, మట్టి కొట్టుకుపోతారా మీరు? ఆ ఏప్రిల్ 20వ తేదీ రాత్రి లైవ్కి ముందే మధ్యాహ్నం 3 గంటల 4 గంటల సమయంలో మీరందరూ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకున్న ఆ కాల్ రికార్డింగ్ తెలియదు కాదు. అంటే విజయ్ కుమార్ని ఎలా ఇరికించాలి అని చెప్పి దానికి ముందు బిఫోర్ ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నారు ఈ కుట్రదారులు అందరూ కూడా, పాస్టర్లు అందరూ కలిసి. అసలు ఈ పాస్టర్లలో ఉన్నంత కుట్రలు రాజకీయాలు ఇంకెక్కడ ఉండవు, భయంకరమైన పాలిటిక్స్ ఉంటాయి. వీళ్ళు కామెడీ కూడా డైలాగ్ చెప్తూ ఉంటారు, వాళ్ళు లోకంలో కలిసిపోయారు, లోకస్తులు అయిపోయారు అంట. వీళ్ళు ఏదో ఆధ్యాత్మిక వైరాగ్య శిఖరాలు ఎక్కేసిన వాళ్ళలాగా మాట్లాడతారు వీళ్ళు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు, వైరాగ్యం అంటే ఏంటో తెలియదు. అలాంటి పదాలకి మీనింగ్ కూడా తెలియకుండానే లోకస్తులు వాళ్ళు లోకంలో కలిసిపోయారు అంట. ఇక్కడ ఉండేదంతా ఈ లౌకికపరమైనటువంటి ఈ కొట్లాటలు కుమ్ములాటలు వీళ్ళకే. ఆ రోజు జరిగిన ఫోన్ కాల్ సంభాషణ వింటే నా ఎడల ఈ హనీ జాన్సన్ అనేవాడు ఇంత కుట్ర పన్నాడా అని 2 రోజుల పాటు నేను చాలా ఆవేదనకు గురయ్యాను. 2 రోజులు రా, 2 రోజులు ఆవేదనతో రగిలిపోయాడు రా విజయ్ కుమారు. మా విజయ్ కుమార్ ఎంత బాధ పెడతారా మీరు? వదిలిపెట్టండి రా మిమ్మల్ని. ఇదొక ఎత్తు అయితే 21వ తేదీ సోమవారం ఉదయమే మరలా నాకు కాల్ చేసి ఎంత నంగనాచిలాగా మాట్లాడాడు. అరే నువ్వు వాళ్ళ పిలిస్తే లైవ్లోకి వెళ్ళడం ఏంట్రా, అసలు నువ్వెందుకు సమాధానం చెప్పాలి, నేనేదో చేశానని నువ్వు అనుకోవద్దు, నా బిడ్డల సాక్షిగా. వినండి, అసలు కుట్ర చేసింది ఆడే. మొత్తం లైవ్ షో పెట్టి ఎవరెవరు ఏ ప్రశ్నలు అడగాలి అని చెప్పి విజయ్ కుమార్ని ఎట్లా ఇరిగేయాలని చెప్పి మొత్తం ప్లాన్ చేసింది అంతా ఆడే. విజయ్ కుమార్ని అక్కడికి వెళ్ళి వల్లలోకి వెళ్ళి ఇరుక్కుపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ విజయ్ కుమార్ ఫోన్ చేసి, రే ఎందుకు వెళ్ళేవరా లైవ్ షోకి, అందులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు, అంత అబద్ధం, నేను ఎందుకుంటాను అసలు, బిడ్డల సాక్షి అని చెప్పి ఒట్లేసాడంట. వేసాడు, ఆ బిడ్డల సాక్షి అని ఒట్టేశాడు. అంటే ఈ నంగనాచిలాగా నాటకాలు ఆడాడని చెప్పి విజయ్ కుమార్ అన్నాడు కదా. ఈ తొండమొహవాడు వీడి చేసే రంకు పనులకి, వీడి చేసే లంగా పనులకి, వీడి చేసే దొంగ పనులకి వాడికి పుట్టిన బిడ్డల్ని, పసి బిడ్డలను అడ్డం పెట్టుకుని నా బిడ్డల మీదొట్టు అని అంటున్నాడంటే, వీడు చేసే లంగా పనులని కవర్ చేసుకోవడానికి వీడి పిల్లలు కావాలి, వీడికి బిడ్డల మీద ఒట్టేస్తున్నాడు వీడు. వాళ్ళు వీడికి పుట్టారా, పుట్టలేదేమో చూద్దాం. అసలు ఒట్టేసేది కూడా మీరు వినండి, తర్వాత నేను ప్లే చేస్తాను. నీ ఎడల నేను ఎటువంటి దురుద్దేశం కలిగి లేనురా అని చిన్న బిడ్డలపై కూడా ప్రమాణం చేసి మరీ అబద్ధాలాడి నా ముందు నటించిన నంగనాచి. చిన్న బిడ్డల మీద కూడా ప్రమాణం చేసి అబద్ధాలు, ఇక ఆడికి అంత నీచుడు, ఆడంత నికృష్టుడు ఇంకా లోకంలో ఎవరైనా ఉంటాడా?
ఈ హనీ జాన్సన్. ఇతడిని సమాజం ఇంకా నమ్ముతుంది. ప్రజల ముందు ఎంత నటిస్తున్నాడో, వెనక ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో ఈ రోజు నేను సమాజానికి చూపించాలనుకుంటున్నాను. చూపించు. ఇవన్నీ ఎందుకండి? క్రైస్తవ్యంలో జరుగుతున్న గలిబిలి చాలదా అని అనకండి. ఎన్నాళ్ళు సహించమంటారు, ఎన్నాళ్ళు క్షమించమంటారు, ఎన్నాళ్ళు నా ఎడల చేస్తున్న కుట్రలను నేను భరిస్తూ ముందుకు సాగమంటారు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, రక్తానికి ధర్మానికి జరిగిన సంగ్రామంలో, అసలు ఆ విజయ్ కుమార్ ఆవేదన చూస్తుంటే జస్టిస్ చౌదరిలో ఎన్టీఆర్ నలిగిపోయినట్లుగా ఒక క్రైస్తవం పొరుగుపోతుందని చెప్పి నాలో నేను కుమిలిపోవాలా, నాలో జరుగుతున్న ఈ అంతర్మదనాన్ని బయటపెట్టి ఈ హనీ జాన్సన్ గాడి యొక్క రంగుల్ని నేను సమాజం ముందు నిలబెట్టాలా అని అంతర్మదన ఆవేదనతో రగిలిపోతూ ఉన్నాడు పాపం విజయ్ కుమార్. ఎంత నలిగిపోయాడో బిడ్డ, అయ్యో. ఎంత కష్టపడి ముందుకు వెళుతున్నా ఆ కష్టం అంతటిని కూల్చేస్తూ ప్రజల ముందు నన్ను చెడ్డగా చూపిస్తూ, ఎంత బాధ అండి. ఆ బాధకి ఆ కష్టానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అసలు నాపై విష ప్రచారం చేస్తూ, విష ప్రచారం ఎలా చేస్తారా మీరు? పాపం బిడ్డను పట్టుకుని నన్ను ఎంతగా పాడు చేయాలని చూస్తున్నారు. పాడు చేశారా మా విజయ్ కుమార్ని? ఆడుకుంటారా ఆయనతో? ఆయన జీవితంతో ఆడుకున్నారా మీరు? అలాంటి వారిని హనీ జాన్సన్ ఒకడు. ఒకసారి మీరు వినండి ఆడియో. అతడు స్వలాభాపేక్ష కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఇంకా ముందు ముందు ఎన్నో ఆధారాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఎన్నో ఉన్నాయంటే అసలు దాజాం కుప్పలు కుప్పలు అంటున్నాడు. అడగండి మీరు ఏమనుకుంటున్నారో ఏం చేయాలో అడగండి. మీరు ఒక పని చేయండి, మీరు దాంట్లో తీసుకుంటారు కాబట్టి నేను మధ్యలో వచ్చి వెళ్ళిపోతాను. బెటర్ అన్న. ఎస్, మీరు వచ్చేసి వన్ టైం వచ్చేసి వెళ్ళిపోతే మాకు కావాలి. ఈ కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు పాస్టర్లు అందరూ కలిసి. ఎవరెవరు ఇందులో? ఎలుగొడ్డు అనిల్ కుమార్ గారు, ఎవరో యనోష్ పాల్ అంట, తర్వాత ఈ తొండమహోడు హనీ జాన్సన్ గారు, ఇంకెవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టున్నారు. మొత్తం వీళ్ళందరూ కలిసి వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ విజయ్ కుమార్ని ఎట్లా ఇరికియాలి అని చెప్పి ఒక లైవ్ షో పెట్టి, ఆ వన్ టైం నేను ఏం చేస్తానంటే నా ప్రశ్న వచ్చినప్పటికీ నాకేం అడుగుతారు అన్నది మీరు చెప్తే దాన్ని బట్టి నేను అడుగుతా, లేదా అప్పుడు దాన్ని బట్టి మీరు నన్ను అడుగుతారా నేనే ప్రశ్న వేయాలన్నది నేను ఒక విషయం అయితే ఓపెన్ గా చెప్తాను. ప్రవీణ్ అన్న విషయంలో ఎవరైతే డ్యామేజ్ చేశారో అది క్రిస్టియానిటీకి ఖచ్చితంగా అవమానం. అది ఎవరైనా అవ్వచ్చు. నేను ఇప్పుడు మన అభినయ్ దర్శన్ మీద ఒక వీడియో పెట్టాను, రిలీజ్ అవుతుంది, అది చెప్తాను. క్రిస్టియానిటీలో ఎవడైనా ప్రవీణ్ అన్న గారి యొక్క పేరుకి కానీ ఆయన యొక్క క్యాస్ట్కి కానీ ఎవరైనా సరే విఘాతం కలిగిస్తే మావాడు లేదు బయటోడు లేదని నేను చెప్తాను ఆ విషయం. నేను ఒక మాట అడుగుతాను, ఎప్పుడూ లేని వాళ్ళకి ప్రేమలు వలకపోసేస్తున్నారు. ఎప్పుడు లేని ప్రవీణ్ అన్నకి పడదు. వాళ్ళు 3 సంవత్సరాలు మాట్లాడుకోలేదు. ప్రవీణ్ అన్నతో అసోసియేట్ అవ్వాలి వికేఆర్ గారు అని చెప్తే సరే మాట్లాడతాను అనిల్ బ్రదర్ అన్నారు ఆయన. అప్పుడు నేను ప్రవీణ్ పగడాల గారికి ఫోన్ చేసి దెన్ వికేఆర్ని కలిపి మాట్లాడిచ్చాను నేను. అటువంటివి ఇప్పుడు తెగ ప్రేమ కారిపోయి లక్షలు దండుకొని ఒకసారి ప్రార్థన పెడతానంటాడు, ఒకసారి స్తూపం పెడతానంటాడు, ఒకరోజు ఆదరణ కూడిక పెడతానంటాడు, క్యాన్సల్ అయిపోయినాయి అంటాడు. ఇవి మీరు అడగండి అన్న, ఇవి నేను అడుగుతాను. ఓకేనా? మీరు అడిగితే బాగోదు, ఇవి నేను అడుగుతాను. మీరు క్యారియన్ అవ్వండి, మీరు క్యారియన్ చేయండి. కాబట్టి తమిళం తయారు చేసుకుని ముందు పెట్టండి. మనం వచ్చినా రాకపోయినా ప్రోగ్రామ్ జరగాలి, క్వశ్చనింగ్ అదిరిపోవాలి, నిజంగా బయటికి తీయాలి, అంతే నేను కోరుకునేది. అది పోయిన అంబేద్కర్ జయంతికి రాజేష్ ను కూర్చోబెట్టాను. ఈ రోజు ఈద్ సందర్భంగా వీకేఆర్ కూర్చోబెడుతున్నారన్న. వాయిన్ చదువుదాం అన్న. కూర్చోబెట్టండి, తప్పలేదు, కూర్చోబెట్టండి, మాట్లాడండి కదా, మాట్లాడండి. అవును, అతనికి రాజేష్ మహాశయకి చాలా మైనస్ అయిపోయింది. అది కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు కానీ పెద్దగా కుదరలేదు, అది వర్కౌట్ అవ్వలేదన్న. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. దీంట్లో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, మొన్న మహాసేన రాజేష్ని కూడా బాగా ఇరికిచ్చాం మనం, ఆ రాజేష్ని ఎట్లయితే ఎక్స్పోజ్ చేసామో ఈ విజయ్ కుమార్ని కూడా అలాగే ఇరికిద్దాము అని చెప్పి వాళ్ళ ప్లాన్ అనమాట. రాజేష్ని ఏమి ఇరికిచ్చారంటే, నువ్వు ఎస్సీ కమ్యూనిటీకి చెందినవాడు అయి ఉండి క్రైస్తవుని ఎలా చెప్పుకుంటున్నావు, మన రాజ్యాంగం ఒప్పుకోదు కదా అని చెప్పి రాజేష్ని అడిగితే దానికి కొంచెం అతను ఇబ్బంది పడ్డాడు. ఆ విధంగానే ఇప్పుడు మనం విజయ్ కుమార్ని కూడా ఈ ప్రవీణ్ పగడాల విషయంలో చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. నేను ఆధారాలు తీసుకొస్తానన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, బాగా డబ్బులు వసూలు చేశాడు, కాసేపు స్తూపం అంటాడు, కాసేపు స్మారక సభ అంటాడు. మొత్తం అంతా కూడా ఈ ప్రవీణ్ పగడాల మీద వచ్చిన సింపతిని అంతా ఆయనే కొట్టేయాలని చూశాడు. కాబట్టి ఈ విజయ్ కుమార్ని మనం వదిలిపెట్టొద్దు అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సరే, ఇందులో కూడా కొంత న్యాయం ఉంది. మరి ఆధారాలు తీసుకొస్తాను అవి ఇవి అని చెప్పి క్రైస్తవుని గొర్రెలు రెచ్చబెట్టాడు విజయ్ కుమార్, అది హత్యని చెప్పి. కాబట్టి ఆ విధంగా విజయ్ కుమార్ కూడా దొంగ అక్కడ. కానీ ఇక్కడ జరుగుతున్న డ్రామా ఏంటంటే, హనీ జాన్సన్కి ఫెయిర్గా ఏ ఉద్దేశం ఉంది? విజయ్ కుమార్కి ఆపోజిట్గా ఉన్నాడా, విజయ్ కుమార్ని సమర్థిస్తున్నాడా? అది మన పాయింట్. ఈ ప్రవీణ్ పగడాల డెత్ విషయంలో విజయ్ కుమార్ ప్రవర్తన చూసి నాకంటే ఎక్కువ పేరు వచ్చేస్తుంది. నాకు రాని
ఆ కీర్తి లేకపోతే నాకు రాని ఆ డబ్బులు విజయ్ కుమార్కి వచ్చేస్తున్నాయి అని చెప్పి వీళ్ళందరూ కలిసి కుట్ర చేసుకుని ఈ హనీ జాన్సన్ వీళ్ళందరూ కలిసి ఈ విషయంలో మనం విజయ్ కుమార్ జుట్టు పట్టుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఈ కుట్ర అంతా చేసి తర్వాత ఏం మాట్లాడాడు అనేది పాయింట్. ముందు ఈ కుట్రలో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారని ఒక కీ పాయింట్స్ 2-3 పాయింట్స్ ప్లే చేస్తాను వినండి. వీకేఆర్ బొమ్మ, ప్రవీణ్ అన్న బొమ్మ ఉండాలి ఖచ్చితంగా. ప్రవీణ్ అన్న ఇష్యూలు ఉండాలి. ప్రవీణ్ అన్న బొమ్మ కంపల్సరీ వేయాలా? ప్రవీణ్ అన్న కంపల్సరీ వేస్తా. ప్రవీణ్ అన్న గారి బొమ్మ మాత్రం పర్ఫెక్ట్ గా పడాలి అక్కడ. అవును, మీరు మంచి టైటిల్ పెట్టి అటు ప్రవీణ్ అన్న ఫోటో ఇటు ఈయన ఫోటో వేస్తే సరిపోతుంది. ఎక్సలెంట్ అన్న. అసలు తంబు ఎలా పెట్టాలి, టైటిల్ ఎలా పెట్టాలి, ఎలా స్ప్రెడ్ చేయాలి దీని గురించి జనంలోకి. ఒక పక్క ప్రవీణ్ పగడాల బొమ్మ పెట్టండి, ఒక పక్క విజయ్ కుమార్ బొమ్మ పెట్టండి. అప్పుడు జనాలకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది, ఫోకస్డ్గా చూస్తారు. అప్పుడు విజయ్ కుమార్ వచ్చిన తర్వాత ఆ వలలో పడిన తర్వాత, ఇప్పుడు సాలిపురుగు వలేస్తుంది కదా, ఆ వలలో ఏదన్నా ఒక పక్షో పురుగో రాగానే దాన్ని పట్టేసుకుంటుంది. అలాగా ఈ సాలిగుట్లోకి విజయ్ కుమార్ రాగానే మీరు నొక్కేసేయండి, బట్టలు ఓడదీసేయండి అని చెప్పి ఈ హనీ జాన్సన్ గడు ఈ తొండమహోడు ఎంత ప్లాన్ చేశాడు చూడండి. మిగతా వాళ్ళు కూడా తీసుకోండి, రండి చర్చిద్దామని పెట్టండి. అంతేనన్నా, అందరినీ తీసుకోండి, ఎవరు వచ్చినా తీసుకోండి. చెప్పండి, మధ్య మధ్యలో పబ్లిక్ క్వశ్చన్ చేయనియండి. చేస్తామన్నా. ఫస్ట్ మన ప్యానల్లో 10 గంటలకు కాదన్నా, మరి 10 గంటల కడితే ఎవరు చూస్తాడన్నా, పడుకోరా అన్న. మేమైతే కనుక 9కే స్టార్ట్ చేస్తామన్నా. 1 గంట మేము మాట్లాడతాం. ఆయన 10ంటికి వచ్చి 11-12 వరకు ఉంటానన్నాడు. కానీ మేము 9కే స్టార్ట్ చేస్తాం. మీరు ఏం చేస్తారంటే అయితే 9-9:30 పెట్టండి. మరి 9 అంటే గంట మీరే అయిపోతారు కదా. అయితే 9:30కి పెడతామన్నా. 9:30కి పెట్టుకొని మీరు ఇలా ఇంటర్నెట్ నుంచి మనోడు వస్తాడు కదా, మనోడు వస్తేనే రంజు ఉంటుంది కదా అక్కడ. అవునన్నా, అవును కరెక్ట్. 9:30 పెడతాం కాబట్టి 9:30కి పెట్టి మీరు అలా అరగంట అవుతుంది. అలాగా అటు ఇటు అలా మెల్లి మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు మీరు తీసుకున్నప్పటికి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పటికి అలాగేనన్నా. అలాగే ఏం జరుగుతుంది అనేది మీరు ముందే మీరు చెప్పండి, ప్రిపేర్ చేసుకోండి. క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే అనిల్ గారిని అడగండి, చెప్తారు. ఎగ్జాక్ట్లీ మీరు అందరూ ఇచ్చిన క్వశ్చన్స్ నేను సమ్మరైజ్ చేసి పెట్టుకుంటాను. అనిల్ గారు ఏ క్వశ్చన్ ఏమంటారో ముందు ఒక 10 క్వశ్చన్లు రెడీ పెట్టుకుని వాటి మీద మీరు మాట్లాడితే సరిపోతుంది. ప్రవీణ్ అన్న విషయంలో మాత్రం కొంతమంది ఉన్నారు, అందులో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాత్రం ఇది జరిగిన దుర్మార్గం. ఈ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా అడగాలి మీరు. ఎన్ఎస్ కుమార్ గారు, ఎన్ఎస్ పాల్ గారు కూడా తెలుసు. ఎందుకంటే ఎవరన్నా అన్ని రాసుకొని కరెక్ట్ గా అడగాల. ఫ్లోర్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు. అది వాళ్ళు మీరు ఏం చేయాలంటే దానికి ఆర్గ్యం పోస్తూ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏం చెప్తాడు వినాలా. ఎగ్జాక్ట్లీ అన్న. 1 అవర్ కార్యక్రమేమో మేము వీకేఆర్ అడుగుతామన్నా ప్యానల్లో ఉన్నాను. ఒక 1 అవర్ కార్యక్రమేమో మన వీక్షకులకు ఛాన్స్. అంటే వేక్షకులు ఆడించుకుంటారు. మీరు మధ్యలో కానీ వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన మీరు మాట్లాడించుకోవచ్చు. ఇది తప్పు కదా అని మీరు మాట్లాడించుకోవచ్చు. ఆల్రెడీ చేశానన్న. దర్శన్ నాకు ½ గంట వరకు వస్తానని చెప్పి భయపడి పారిపోతే దర్శన్ వేసుకోవడం జరిగిందన్న. తర్వాత పారిపోయాడని ఈ నాటకాలు ఏమైనా చేశారు అనుకోండి, ఇందులో ఏమైనా క్షమించేది లేదు. 5 గంటలకల్లా మన అన్ని ఛానల్స్ లో తమ్ముళ్ళు వేసేస్తామన్నా. పెట్టేయండి. ఇప్పుడు మీరు టైం ఎంత 4:30, ఆయన ఒక 6 గంటలో మీకు ఇస్తాడు, వేసేయండి. అలాగేనన్నా. 5 గంటలకల్లా 5:30 కల్లా 4 అవుతుంది, 6 గంటలు ఇస్తాడు. వేసారు అనుకోండి, ఒక 3 గంటలు అంతా తిరిగేస్తుంది, అన్ని ఛానల్లోకి వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్లీ అన్న. ఇది విన్నారు కదా, హనీ జాన్సన్ గారు ఏ విధంగా వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఒక ప్లాన్ చేసి, రెచ్చగొట్టడం కాదు, చక్కగా ఒక ట్రాప్ వేసి ఒక జంతువు కోసం ఉచ్చుబన్నుతారు కదా అడవిలో, అలా ట్రాప్ వేసి విజయ్ కుమార్ని రారా సరసకు రారా అని పిలిచారు. వీళ్ళందరూ వచ్చి పాపం ఇరుక్కుపోయాడు. ఆయన అమ్మాయికుడు కదా, చిన్నపిల్లడు మనస్తత్వం పాపం విజయ్ కుమార్ది. వచ్చి ఇరుక్కుపోయాడు. తర్వాత విజయ్ కుమార్ బాధపడ్డాడు. అయితే ఈ కుట్రలో వీడి హస్తం ఉందని ఎక్కడ తెలిసిపోద్దో విజయ్ కుమార్కి అని చెప్పి, ఎందుకంటే విజయ్ కుమారు దెబ్బతింటే గాయపడిన సింహం లాంటి వాడు తిరగబడతాడు. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస కూడా గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. అలాంటి రేంజ్లో ఆయన రేగిపోతాడని చెప్పి విజయ్ కుమార్కి మళ్ళీ కోపం రాకుండా ఏం చేశాడంటే, మళ్ళీ నెక్స్ట్ డేనే విజయ్ కుమార్కి ఫోన్ చేసి ఎలా మాట్లాడుతున్నాడు ఏనండి. నువ్వే కాల్ చేశాను. రాత్రి చేశాను. అదే ఏటైంది ఏటైందిరా విజయ్ కుమార్ రాత్రి అని ఏమీ ఎరగని నంగనాశిలాగా, నంగనాశి తొంగబుర్రలాగా వచ్చి మాట్లాడుతూ చూడండి. రాత్రి లేడంటాడు. ఏమైందిరా అంటున్నాడు. ఏదో మీటింగ్ పెట్టారు, ఏంటి ఏమైంది, నాకేదో పెట్టావు, అది నేనేదో తీసేయాలన్నానంటే అలాగే నేనేదో తీసేస్తానని పెట్టాను. నేనేదో ఉద్దేశపడుతుందా, నేనేం అనలేదు అంటారా బాబు. ఇప్పుడు నువ్వు దానికి అది ఎవరో అన్నారని అల్పేషన్ చేస్తాను నన్ను అనేసి, ఎవడున్నాడో వెనకాల ఎవడు చేస్తాడని నన్ను అంటే నేనేం చేస్తాను రా. అంటే ఆ లైవ్ షోలో విజయ్ కుమార్కి డౌట్ వచ్చింది, మీ వెనకాల ఎవడున్నాడో నాకు తెలుసురా అని విజయ్ కుమార్ అనేటప్పటికి నన్ను ఎందుకురా టార్గెట్ చేస్తున్నావు అని విజయ్ కుమార్ అక్కడ హనీ జాన్సన్ అంటున్నాడు. అలా కదరా, కొన్ని ప్రశ్న అయితే నువ్వు సమాధానం చెప్పాలి. నేను సమాధానం చెప్పే వరకు ఆగలేదు అసలు.
అంటే విజయ్ కుమార్ బాధ నన్ను పిలిచి నన్ను ప్రశ్నలు అడిగారు, నేను సమాధానం చెప్పే లోపే మా మీద ఇరుసుకుపడ్డారు, అసలు నాకు స్పేస్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన బాధ పాపం. ఇప్పుడు ఏదో ఎవడున్నాడో తెలిసి ఏటున్నాడు అంటే నేను ఎందుకురా చెప్తాను నీకు మాట్లాడమని చెప్పమని చెప్తాను. చూసారా, నేను ఎందుకురా నీ మీద కుట్రలు చేస్తాను, అసలు నేను ఎందుకు చెప్తాను వాళ్ళకి అంటున్నాడు. అంటే వీడు అనిల్ జాన్సన్ విజయ్ కుమార్ మీద కుట్రలు చేయడం ఎప్పుడో మొదలు పెట్టాడు. అభినయ్ దర్శన్ వీడియోలో కూడా ఏదో మాట్లాడాడంట. గురించి నేను మాట్లాడలేదు, నేను చెప్పాను నీకు అది కూడా పెట్టాను, లోలో మాట్లాడాను, నువ్వేమన్నావు నా గురించి అన్నావు నేను తీసేస్తాను కూడా అన్నాను. నేను నీ గురించి అయితే అనలేదు, అసలు నేను మనస్ఫూర్తిగా చెప్తాను నీ మాట అని. అలా కాదురా, ఇప్పుడు నువ్వు రాత్రి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు కదా, నేను వెనకాల చూసుకోలేదని అన్నావు, ఆ మాట నేను అన్నాను. నువ్వు చెప్పకపోయినా ఆహా ఇటు చూసుకోలేదా ఇదే పరిస్థితి అని అనుకున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు ఎప్పుడైనా సరే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిజంగా నిజాయితీగా చెప్తాను, ఇలాంటి పదాలు వాడి అస్సలు నమ్మకండి ఎప్పుడు కూడా. నాన్ వేషన్ చెప్తారు చూడండి, ఏమంటే లోకంలో అండి అందరు దొంగనా కొడుకులండి, దొంగనా కొడుకున్నారు లోకంలో. అరే మొన్న నేను డబ్బులు నేను ఆపుతున్నానని అన్నావు, ఎంతవరకు సమంజసం చెప్పు. నేను డబ్బులు ఆపాను, ఎవరు ఆపానరా? నేను ఎప్పుడైనా ఒక వీడియో పెట్టాను నీ గురించి, నువ్వు చెప్పు, నాకు మనస్ఫూర్తిగా చెప్పు. నా ఛానల్లో ఎప్పుడు పెట్టను కూడా, నీకు ఈరోజు చెప్తున్నాను నేను. అసలు ఎంత ప్రేమ వలకపోతున్నాడు వీడు అసలు చూడండి. ముందు రోజు ఎన్ని కుట్రలు చేశాడు విజయ్ కుమార్ మీద, నెక్స్ట్ డే అసలు ఏంటి నేను ఎందుకురా చేస్తాను నీకు, ఎప్పుడు నీకు ఎదురుగా వచ్చానంటారు, నేను అసలు మనం ఒకటిరా అంటాడు చూడండి. అది వద్దు అసలు. నేను ఎప్పుడు రాత్రి ప్రశ్నలు నేర్చుకున్నాను, అసలు ఆ లైవ్ పెట్టవలసిన పనేముంది నాకు అర్థం కాదు. అమ్మ అసలు ఆ లైవ్ పెట్టాల్సిన పనే ఉంది, నువ్వు వెళ్ళాల్సిన పనే ఉందిరా అంటున్నాడు. అసలు మొత్తం గుంట తీసి ప్లాన్ చేసింది ఈడే. అవసరమా లైవ్? అది అవసరమా అన్నాడు. లాక్ రండి అండి అని చెప్పి ముందు ప్లాన్ చేసింది ఈడే. నువ్వు కూర్చుంటే ప్రశ్నలు ఆ పందిగాడు ఉన్నాడు కదా, వాడు వచ్చి అడవి మృగంలాగా నా మీద పట్టడం కరెక్టేనా అని పాపం పసిబిడ్డ విజయ్ కుమార్ ఎంత భయపడిపోయి ఉంటాడండి. వేటకొక్కల్లాగా నలుగురు 4 వైపులు తగులుకుంటే ఒక విజయ్ కుమార్ ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు మనం అంటే 4 పాస్టర్లు ఎదుర్కొంటాం, చిన్నబిడ్డ పసిబిడ్డ విజయ్ కుమార్. అనిల్ అలా కాదు, నేను అనిల్ చూస్తున్నా అరిసిన తర్వాత ఓకే అనిల్ ఓకే కరెక్ట్ కాదని అనుకో. అది చెప్పకుండా టచ్ చేసి చేయకుండా అదండి హిందువులలో ఉంటుంది ఉండి లేక అలా వెళ్ళిపోరు, అదే మ్యాజిక్ అన్నాడు. అనిల్ కరెక్ట్ కాదు అని పదం చెప్పకుండా మళ్ళీ నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోతున్నాడు. కూర్చొని అడిగితే చెప్పాల్సిన పనేముందా? నువ్వు వాళ్ళ ఎదురుగా కూర్చొని వాళ్ళ సమాధానం చెప్పేది ఏంటి అసలు, అక్కడికి ఎందుకు వెళ్ళేవాడు మళ్ళీ. లైవ్ పెట్టడం ఎందుకు, అంత కూర్చోవడం ఎందుకు, మనం డిగ్రేడ్ అవ్వడం ఎందుకు, అవసరమా? మనం తెచ్చుకోవడం ఎందుకు, నువ్వు నేను అపాలజీస్ చెప్పుకుని అవసరమా అని అడుగుతున్నాను. అసలు చూసారా ఎంత కన్నింగ్ ఫీల్ చూడండి, మనస్సాక్షి ఉంది వీడికి అసలు. ఇప్పుడు ఎంతవరకు వెళ్తుంది తెలిసేది, ఇప్పటికే క్రైస్తవ్యం కుళ్ళిపోయి ఉంది, ఇంకా నువ్వు ఎవడెవడైతే నీకు అసలు ఈ కుళ్ళిపోవడం పుచ్చిపోవడం ఫాంటసీలు ఏంటరా. అక్కడేమో అది పుచ్చిపోయిందంటో, ఇక్కడేమో కుళ్ళిపోయిందంటో, దానికి ఆయింట్మెంట్ రాయాలంటో, దీనికి కొబ్బరి నూనె పూయాలంటో, ఏదో చేయాలంటో. మీరేంటో మీ విధానాలేంటో. పర్లేదు నువ్వు నేను అని అనుకున్నావు అని అన్నారు అనుకో, అసలు మన ఇద్దరిని ఇంకా నేర్చంగా చూస్తారు, వాళ్ళు ఘోరంగా చూస్తారు. యాదవులు అన్నట్టు మాట్లాడింది దాన్ని ఎడిట్ చేయడం ఏదో చేయరా. నేను చేస్తాను, ఎడిట్ చేయిస్తాను, ఇప్పుడే చేయించేస్తాను. నేను చేస్తాను రాత్రిది. నువ్వు రే నేను ఒకటి చెప్తాను, నువ్వేమని ఉంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయి. అందరిలో ఏంటి నువ్వు నేను వేరే ఏంటి నాకు అర్థం కాదు. అసలు నిజంగా విజయ్ కుమార్కి ఆ కాల్ రికార్డు లేకపోతే కనుక నమ్మేతాడు కదా, నమ్మి బొక్కబొరలో పట్టమే కదా ఈ నమ్మేసి. నువ్వు నన్ను ఏంట్రా అంటున్నాడు. ఎవరంటే జాన్సన్ ఇదని చెప్తే నేను వినలేదు, నీ మాట ఎప్పుడు మాట చెప్పు నాకు అర్థం కాదు. అదే చూడండి, నువ్వు చెప్తే నేను ఏంట్రా. సరే అయిపోయింది రే, నేను ఒకవేళ నన్ను అపార్థం చేసుకుంటా. విజయ్ కుమార్ అండి పాపం ఆ కుట్రలన్నీ తెలియక, అంటే ముందు మాట్లాడిన కాల్ రికార్డు ఇంకా అప్పటికి విజయ్ కుమార్కి చేరలేదనుకుంటా. ఐఎమ్ వెరీ సారీ రా, నువ్వు నన్ను అపార్థం చేసుకుని ఉంటే అని సారీ చెప్తానండి పాపం విజయ్ కుమార్ మనసుని గెలిచాడండి ఈరోజు, హృదయాన్ని గెలిచాడు ఈరోజు విజయ్ కుమార్. అర్థం చేసుకోలేదురా, నేను చేసుకుంటే నేను ఎందుకు ఫోన్ చేస్తాను నీకు, నేను ఎప్పుడు చేసుకోనరా నిన్ను. కన్నింగ్ నా కూడా చూడండి అసలు ఈ తొండమొహవాడు. ఆడి మొహం చూస్తాను మీకు అర్థమవుతుంది, ఆడి తొండమొహవాడు కన్నింగ్ ఫీల్ అని. ఏదన్నా క్లియర్గా ఒక సైడ్ ఉండాలి. అయితే విజయ్ కుమార్కు నువ్వు ఆపోజిటా, స్ట్రైట్గా ఆ మాట మీద ఉండు, లేదా విజయ్ కుమారు నీకు కావాల్సినోడా ఈ సైడ్ తీసుకో, ఆ పక్కన ఉండవా ఈ పక్కన ఏదో తేల్చుకో. ఈ నాటకాలు ఏంది, ఈ ముంజి నాటకాలు ఏంటిరా. అమ్మ చూడండి ఈ ఒక్క మాటతో వీడి జీవితం మీద నాకు అసహ్యం వేసిందండి. వీడి చేసే లంగా పనులని చేసి పిల్లల మీద పసిబిడ్డల మీద ఒట్టేస్తున్నాడంటే, అంటే ఆ బిడ్డలు చచ్చిపోయినా వీడి పర్వాలేదా, వాళ్ళు వీడికి పుట్టలేదా? కాదురా, నువ్వు చేసే లంగా పనులని నీకు తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు కదా, నీ అంతరాత్మ తెలుసు కదా, చేసి మళ్ళీ బిడ్డల మీద ఒట్టేటివేంటిరా.
నువ్వు మనిషివా, పశువువా, జంతువుకు పుట్టావా? పసిబిడ్డలు ఏం చేశారు రా నాకు ఒక్కో కాసేపేమో తల్లి సాక్షిగా చెప్తా, అంతకుముందు తల్లి మీద ఒట్టేస్తాడు. ఇప్పుడు బిడ్డలు అంటే తల్లి బిడ్డలు చంపేస్తావా నీ లంగా పనులకి? నువ్వు మాత్రం దుఃఖలాగా ఉండాలి, పందిలాగా తిరుగుతూ ఉంటావు. నీ కడుపును పుట్టిన పాపాన్ని నీ బిడ్డలు చావాలి నువ్వు చేసే లుచ్చా పనులకి. నాకు ఇచ్చిన 2 బిడ్డల సాక్షిగా చూసారా, 2 బిడ్డల సాక్షిగా అంట. దేవుడు ఇచ్చిన 2 బిడ్డల సాక్షిగా చెప్తున్నాడంటే ఈ లంగ ఛే వీడు ఒక మనిషి అంటారు. అసలు లోకంలో ఎవరినన్నా క్షమించవచ్చు, కానీ వాడు చేసే దగులుబాజీ పనులన్నీ చేసి లోకాన్ని నమ్మించడానికి నాకు పుట్టిన బిడ్డల సాక్షి అని ప్రమాణం చేస్తాడు చూడండి, వాడిని మాత్రం ఎప్పుడూ క్షమించకూడదు. వాడికి ఇప్పుడు కాలం కర్మ ఎట్లా రివర్స్ అయినాయో ఇలాంటి దిక్కుమాలిన ప్రమాణాలు చేసినందుకు కూడా కర్మ వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దిక్కుమాలిన సాగు చేస్తాడు వాడు బిడ్డ మీద ఒట్టేసినందుకు. దగులుబాజీ పనులను కవర్ చేసుకోవడానికి బిడ్డల మీద ఒట్టేసిన వాడిని కర్మ ఏ విధంగా కాటేస్తుంది అనేది చూద్దాం. నాకు ఇచ్చిన 2 బిడ్డల సాక్షిగా నిన్నెప్పుడు నేను అపార్థం చేసుకోను. నీకు నేను ఎప్పుడు చూడు వెనకలో నేనేమి గోతులు తవ్వను. నేను ఎప్పుడు నిన్నేమి అంటే ఎన్ని శాతం అనమాట. ముందు ఎదురుగా వచ్చి ఎన్ని బిడ్డల సాక్షి, తల్లి సాక్షి నేను చెయ్యను అట్ట ఎందుకు చేస్తానని చెప్తున్నాడంటే వెనకాల ఎన్ని చేసేవాళ్ళే ఇంత దిక్కుమాలిన లంగా నాటకాలు ఆడతారు వీళ్ళు. అవమానపరచను ఎవరి దగ్గర ఇది గుర్తుపెట్టుకొని జీవితకాలంలో నేను చెప్పను రే, నువ్వు నా స్నేహితుడు రా, ఫ్రెండ్ రా. అమ్మ అసలు సినిమా డైలాగులు రాస్తే పేలుతాయి, మామూలు పేలు. అసలు మనం రాసేదే ఉంది స్క్రిప్ట్. అసలు ఈడు మంచి రైటర్, ఈడు తొండమహోడు. మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం ఏం ఆడుతున్నాడంటే ఆ పంది అనిల్ గారు ఉన్నాడు కదా, ఆ అనిల్ గారు వీడికి ఫోన్ చేసినట్టుగా, బ్రదర్ నేను చాలా ఆవేదనతో ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, మీకు ఎవరికి కనపడ అది సింపతి గెయిన్ చేయడానికి మళ్ళీ ఒక డ్రామాలు ఆడుతున్నారు ఇద్దరు కలిసి. ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టి నేను నీకు దూరంగా ఉన్నా, నువ్వు సేవ చేసినా నా విషయంలో నువ్వు చేసింది నేను ఎప్పుడు మర్చిపోను, గుర్తుపెట్టుకో. అదొకటి మాత్రం గుర్తుంటే చాలు. వీడు ఒక్క విజయ్ కుమార్ విషయంలోనే కాదు, వాడు ఉన్నాడు కదా పిచ్చుకొక్కలాగా సార్, రేబిస్ సోకిన పిచ్చుకొక్కలాగా అజయ్ బాబు గారు, వాడితో కూడా తమ్ముడు జైలుకి వెళ్ళొచ్చావు కదా, నీకు మీ వెనకాల చేయాల్సిన సపోర్ట్ అని చేసాను తమ్ముడు, నువ్వేం బాధపడక కంగారు పడక, వెనక మనం ఏమన్నాం అని చెప్పి వాడితో మాట్లాడి మళ్ళీ వెనకాల మనోళ్ళు స్పై చేశారు ఈ మధ్య. ఆ స్పై కాల్లో అజయ్ బాబు దొంగన కొడుకండాడు, ఆయన నమ్మొద్దని చెప్పి ఇంకో వాళ్ళతో చెప్తున్నాడు. అంటే ప్రతి వ్యక్తి విషయంలో కూడా, ప్రతి నమ్మిన వాళ్ళ విషయంలో కూడా వీడు చేసే పనులు ఇరియే. పైకి ముఖస్థుతి చేయడం, వెనకాల గోతులు తీయటం. అరే వన్ ఫైన్ డే మనం కలాలరా ఏ వేదిక మీద, ఏ దేనికైనా. రేపు క్రైస్తవ్యానికి ఎవడు వీళ్ళందరూ పీకినోళ్ళు ఈకినోళ్ళు ఎవడో ఉండడు. ఈరోజు చెప్తున్నాను నేను, సోదిగలు సొల్లుగలు ఎవడో ఉండడు. అసలు విజయ్ కుమార్ ఉబ్బి తబ్బిపోయి ఏదో అయిపోయి ఉంటాడు పాపం. అసలు మన ఇద్దరమే రా అని చెప్తున్నాడు. నేను అనేది మాట్లాడింది అక్కడ నుంచి కూడా నేను ఎడిట్ చేసేస్తాను. నేను నీకు ఇంకోటి తెలుసా, నేను అసలు అది వీడియోవే తీస్తాను తెలుసా నీకు. నా ఛానల్ తీసాను వీడియోవే, నలుగురికి ఎందుకు అవ్వాలి ఏదైనా అన్ని ఛానల్ అడిగిన తర్వాత తీసాను నేను నా ఛానల్. అంటే అప్పటికే రీచ్ అవ్వాల్సింది అయిపోయింది, చాలా వరకు వెళ్ళిపోయింది కదా. మళ్ళీ విజయ్ కుమార్తో తంటా ఎందుకులే అని చెప్పి తీసేసాడు అనమాట అర్ధరాత్రికి. డిలీట్ రాత్రే చేస్తాను నేను. నువ్వు నాకు చెప్పొద్దు, నేను దీనికి ఎందుకు మనం కూడా వాడుకొని ఆలీలు తెచ్చుకొని ఎందుకు రచ్చకేసి తీర్చుకోవడం. అసలు ఈ విధంగా ఎవరైనా మాట్లాడగలరా చెప్పండి? లోపల అంత కుట్ర కపటం కోపం పెట్టుకుని పైకి ఎవర్రా విజయ్ మన ఇద్దరం ఫ్రెండ్స్ రా, మనం కలాలరా ఎప్పటికైనా, మనం ఒకటిరా, నువ్వు నీకు నాకు ఏటిరా అసలు ఎవడన్నా మాట్లాడగలరా అసలు? పీకేర్ ఎవడు అనిల్ ఎవడు మనందరం ఒకటే కదరా, ఎవడెవడ చేసుకొని ఈ గుంటలు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు పెట్టేందే ఈడు, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు అని చెప్పి మళ్ళీ వాళ్ళని తిడుతున్నాడు. వెనకాల ఈ దుష్ట చతుష్టయానికి మూల కేంద్ర బిందువు వీడే. నలుగురు పాస్టర్లో దుష్ట చతుష్టయంలో ఈడే కేంద్ర బిందువు. కానీ ఎందుకురా అసలు ఎందుకు పెట్టారు వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు అని వాళ్ళని పెడుతున్నాడు. మళ్ళీ నన్ను బాగా సతాయిస్తున్నారు. కూర్చుంటే నువ్వు ప్రశ్నలు అడిగిరా, వాళ్ళు వేస్తే నువ్వు ప్రశ్నలు చెప్పడం ఏంటి చిరాకు ఉంది నాకు. మనమే వేదికలు ఇచ్చేస్తున్నాం తెలుసు ఆటోమేటిక్ గారికి. వీకెండ్ పిలుస్తాం మేము మాట్లాడిస్తాం అనుకోని పోటుగాళ్ళకి బయటకి వెళ్ళి కాలర్లు ఎగరేస్తారు వీళ్ళందరూ. నువ్వేదో అన్నావు అనుకుని నేను స్పల్ ఎందుకు ఎలా రెచ్చిపోతున్నాడు నాకు అర్థం అవ్వలేదు. లాస్ట్ లో చూసాను నేను. నువ్వు అన్నావు బాగానే ఉంది. నీకు అసలు ముందు ఏట్రా జరిగింది రాత్రి ఏదో అడిగారంట ఏట్రా అని వచ్చి అసలు ఏం ఎరగనట్టుగా నంగనాశిలాగా వచ్చాడా, ఏదో స్పోలేదు అట్లా రెచ్చిపోతున్నాడు. అసలు ఆడికి ఏట్రా మొత్తం చూసినాడు. వాళ్ళకి అవసరమైతే మెసేజ్లు వాట్సాప్ మెసేజ్ కూడా ఇంకా ఈ ప్రశ్న అడగండి ఇట్లా లాగండి అని చెప్పి వాళ్ళకి గైడ్ చేస్తా కూడా ఉంటాడు వీడు. వాళ్ళు వేణుస్పల్ ఎందుకు అంతగా గడిచేస్తున్నాడు. సరే ఓకే మరి ఇంకా ఇవన్నీ పెట్టుకోక వదిలే, నేను అనిల్కి చెప్తానులే సరేనా. సరే బాయ్. ఆ పందిగట్టి నేను చెప్తాలే కానీ నువ్వేం బాధపడకంటున్నాడు పాపం విజయ్ కుమార్ నమ్మేశాడండి. ఇది చూసారా, ఈ తొండమహమ్మడు మామూలు సాధారణమైన కుట్రదారుడు కాదు వీడు. రావు గోపాలరావు
నాగభూషణం పాత సినిమాల్లో ఉన్నటువంటి ఈ విలన్స్ అందరూ కలిస్తే ఈడు అంటే వీడికి ఎక్కడ ఏ కోశానా కూడా ఆస్తికత్వం దైవం మీద విశ్వాసం అనేదేం లేదు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు నాకు నష్టం లేదు దేవుడి పేరుతో దోసుకుంటున్నారు అందరూ నేను కూడా దోసుకుంటాను అనే మనస్తత్వం వీడికి. నిజానికి మనస్ఫూర్తిగా పోనీ యేసు మతాన్ని నమ్మాడు అనుకుందాం, నిజంగా మనస్ఫూర్తిగా యేసు దేవుడు నమ్మి ఇన్ని కుట్రలు చేస్తాడు. అసలు ఆస్తికుడైన వాడు ఎవడో కూడా మనసులో ఇంత విద్వేషం పెట్టుకుని పైకి అంత నటన చేయడు. అంటే ఈ నాస్తికుడు పక్కా నాస్తికుడు, వీడు దేవుడి మీద విశ్వాసం మతం పేరుతో దోచుకోవటం వీడు ఎజెండా. ఇప్పుడు వీడు రంకు బయటపడిన తర్వాత మళ్ళీ సింపతి గెయిన్ చేయడానికి ఆ పందిగాడిని మళ్ళీ రే చిచా అని చెప్పి వాడిని పిలుస్తాడు, ఆడు వచ్చేస్తాడనమాట. ఇప్పుడు మళ్ళీ సింపతి నాటకాలు ఆడి నేను వెళ్ళిపోతున్నాను నేను మీకు కనపడను అని చెప్పి 4 కన్నీటి బొట్టులు రాస్తే బాబుగోరు మీరు వెళ్ళొద్దు బాబుగోరు అని చెప్పి గొర్రెలందరూ వచ్చేస్తారు. సరేరా మీరు అందరూ ఏడుతున్నారు కాబట్టి మరి మీకోసం తాపట్లేదు ఉంటారులే కానివ్వండి అని మళ్ళీ ఆడే వెనక్కి రావచ్చు అని వాడి ప్లాన్. చూడండి ఇలాగే చేస్తారు చూడండి. అయితే ఈ డ్రామా మీద కూడా ఈ అనిల్ గాడు వచ్చి పందిగాడు వచ్చి ఈ డ్రామా వేశారు కదా కాల్ రికార్డు, దాని మీద కూడా విజయ్ కుమార్ రెస్పాండ్ అయ్యాడు. ఆ వీడియో నేను ఇంకా చూసిన తర్వాత మళ్ళీ నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తే పార్ట్ 3 కూడా వస్తుంది. బాహుబలి 1, 2 అయిపోయినాయి కదా, అవసరాన్ని బట్టి పార్ట్ 3 కూడా వస్తుంది. ఇందులో నాకు అత్యంత జుగుత్సాకరంగా అనిపించింది, చండాలంగా అసహ్యంగా అనిపించింది. ఆడి జీవితం మీద నాకు విరక్తి కలిగింది. బిడ్డల మీద ఒట్టేసి లంగా పనులు చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా క్షమించొద్దు. వాళ్ళు మట్టి గుడిసి పోవాలి అంతే.